నేనే పాప కనిపించలేదని నేనే కంప్లైంట్ ఇచ్చాను. పాప కనిపించదండి. లేదు, ఆ పాప హత్య చేయబడింది. ఇన్స్పెక్టర్, మీకెవరో తప్పుగా చెప్పారు. ఆధారాలు ఉన్నాయి. కానిస్టేబుల్, చూడండి, పాప తప్పిపోయిన రోజున స్కూల్కి వేసుకునే డ్రెస్ ఇదేనా? అవును. ఈ బూట్లు, అవే. ఈ టై, అదే. ఇవన్నీ మా బాబాయ్ ఎవరో ఏదో చేశారు. మా పాపకేం కాలేదు, ఏమో అయ్యి ఉండదు. ఇన్స్పెక్టర్, ఇవన్నీ మీకు ఎక్కడ దొరికాయి? ఎలా దొరికాయి? ఆ వివరాలన్నీ కోర్టులో తెలుస్తాయి. ఈ ఆధారాల దృష్ట్యా ఆమెను అరెస్ట్ చేయక తప్పదు. ఏమండి, మిమ్మల్ని బెయిల్ మీద తీసుకెళ్దామని వచ్చాను. నా ముఖం చూడకూడదు అనుకుంటున్నారా? లేదు, నా మొహమే మీకు చూపించకూడదు అనుకున్నాను. దీనికి నేను హంతకురాల్ని అని ఎవరన్నారు? లోకం. ఈ శక్తి లేని నాకు ఆత్మశక్తినిచ్చారు. మీరే ఆ శక్తిని కోల్పోతున్నారు. దేవతలకు స్తోత్రం చేసేదే ఈ లోకమే. అనుకున్న పనులు జరగకపోతే నోటికొచ్చిన బూతులు తిట్టేది ఈ లోకమే. అంత మాత్రాన దేవత అలిగి గుడి విడిచి వెళ్ళిపోతే గుడి శూన్యమైపోతుంది. నీ పేరు? సుమిత్ర. ఎంతవరకు చదువుకున్నావు? ఎంఏ లిటరేచర్. సంస్కృతం కూడా చదువుకున్నావా? సంస్కృతమా? అదే ఒసే గిసే ముండా రెండా అంటూ ఉంటావు చూడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. విత్డ్రాల్ సార్. మేడం, మరి మీ భర్త ఎంతవరకు చదువుకున్నారు? థర్డ్ ఫార్మ్. అంటే 8వ తరగతి. ఎంఏ లిటరేచర్ వరకు చదువుకున్న నువ్వు 8వ తరగతి వాడిని పెళ్లి చేసుకున్నావా? మా నాన్న చేశారు. ఓ, అంటే నీకు ఇష్టం లేకుండా మీ నాన్నగారు బలవంతంగా పెళ్లి చేశారన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇష్టం లేకుండానే పిల్లలకు కలదా యువర్ ఆనర్? తప్పు తప్పు, చట్ట ప్రకారం తప్పు. ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా అయ్యగారు అనుమతి లేకుండా అడ్డం పడడం చట్ట ప్రకారం తప్పు. విత్డ్రాల్ సార్. ఓ, హైలీ సెన్సిబుల్ అండ్ వాయిస్ కౌన్సిల్ యువర్. థ్యాంక్ యూ సార్. ఎందాక వచ్చాము? ఇష్టం లేకుండా పెళ్లి కదా? అయినా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, కాపురం కూడా ఇష్టం లేకుండా చేసావా? కాదు. అంటే కష్టమైనా కొంచెం ఇష్టంగా చేసావు అనమాట. కాదు, ఇష్టంతోనే. అంత ఇష్టంతో కాపురం చేసిన దాన్ని ముగ్గురు నిడిచిపెట్టి పుట్టింటికి ఎలా వచ్చేసావు? యువతను ముండం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఈవిడ గారి సంస్కృతం. ఎవరావిడ? అదే అక్కడ కూర్చుందిగా. కూర్చుంది సరే, ఎవరావిడ? బ్యాంక్ లో పనిచేస్తుంది. చేస్తే మా ఆయనకి సంబంధం ఉంది, దాంతోనే. సంబంధమా? ఉందా? ఉంది. నువ్వు కళ్ళతో చూసావా? చూడలేదు. ఓహో, కళ్ళతో చూడకుండానే సంబంధం ఉండి ఉండవచ్చునని నీలో నువ్వే ఊహించుకుని ఊహాగానాలు చేసేసుకుని ముగ్గురు విడిచిపెట్టి పుట్టింటికి వచ్చేసావన్నమాట. ఆమె శిలాన్ని శంకించావన్నమాట. సార్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్యారెక్టర్ అసాసినేషన్ సార్. సార్, మనిషిని చంపడం కంటే మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం పెద్ద నేరమని కోర్టు వారికి సవినయంగా మనం చేసుకుంటున్నాను సార్. యువర్ ఆనర్, ఈ కేసుకి లాయర్ గారు వాదించేదానికి సంబంధం లేదు. సంబంధం ఎందుకు ఉండదు యువర్ ఆనర్? ఉంటుంది యువర్ ఆనర్. భారతంలో సినిమా మొదలుపెట్టి రామాయణంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ మధ్యలో ప్రేక్షకులు లేచి ఎందుకు ఇలా చేసేవని అడగడం తప్పు, చట్ట ప్రకారం తప్పు. సినిమా పూర్తయిన తర్వాత తప్పు చేస్తే కాలర పట్టుకుని ఎందుకు తప్పు చేసావని అడగాలి. అసలు నేను దీన్ని ఎందుకు ఇలా లాగుతున్నానో తెలుసుకోకుండా మధ్యలో యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మాయి, సరే ఓకే, కాదనుకున్నావు
సరే వదిలేసావు. మరి వదిలేసిన తర్వాత నువ్వు మీ ఆయన్ని గాని మీ ఆయన నిన్ను గాని ఒకరిని ఒకరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా దీనికైనా కలుసుకున్నారా? కలుసుకున్నాం. ఎప్పుడు? మొన్న. ఎక్కడ? మా ఇంట్లో. డే నైటే? నైటే. కలిసి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ, తలుపులు మూశాడు. ఆ, ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ, ఆ. అదే దేనికి కొట్టాడు? ఇంటికి రమ్మనా? కాదు, నేను మా పాపని కొట్టానని. ఓహో, మీ పాపను నువ్వు కొట్టావా? ఎప్పుడు కొట్టావు? ఎక్కడ కొట్టావు? ఎలా కొట్టావు? ఎందుకు కొట్టావు? కాన్వెంట్ లో. ఓహో, నీ బిడ్డను చూడడానికి కాన్వెంట్కి వెళ్ళావా? కాదు, ఆ. ఆ మొదలెస్ట్ దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించేయమని చెప్పడానికి. ఓహో, నీ ఇంట్లో ఉన్న ఆ ఎదురింటావిని బయటికి పంపించేయడానికి నీ బిడ్డ రికమెండేషన్ కోసం అక్కడికి వెళ్ళావే తప్ప బిడ్డ మీద ప్రేమతో చూడాలని మాత్రం వెళ్ళలేదన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. నువ్వు బిడ్డతో చెప్పావు, ఆమె వెళ్ళలేదు, దాంతో నీ కోపం వచ్చింది, పట్టు కొట్టావు. అంటే అవసరానికి పనికిరాని ఆ బిడ్డ ఉన్నా ఒకటే, ఉడినా ఒకటే, బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటేనని నీ బిడ్డను నీ చేతులతో నువ్వే చంపేశావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కన్న తల్లి కన్న బిడ్డను చంపిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు యువర్ ఆనర్. ఈయన గారు టీవీ సీరియల్ కూడా చూడడం లేదు ఎవరు అన్నారు. మహాభారతంలో గంగ తన బిడ్డల్ని గంగపాలు చేసింది ఎవరు అన్నారు. ఈవిడ కూడా కొంచెం ఇంచుమించు అదే టైపు. ఆ ఎదురింటి స్వప్న మీద కక్ష పెంచుకుని ఆవిడ్ని ఎలాగైనా అంతం చేయాలని, దానికి మార్గం ఏమిటా అని ఆలోచించి తన బిడ్డని తన చేతులతో చంపి ఆ నేరాన్ని ఆవిడ మీద మోపి ఆమెను శిక్షించాలని ప్రయత్నిస్తుంది ఎవరన్నారు. దానికి కావలసిన సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఇక్కడే ఉన్నాయి ఎవరన్నారు. రోల్. నీ పేరు? హరిశ్చంద్రుడు. ఏం చేస్తుంటావు? సముద్రంలో చేపలు పడుతుంటా. ఓహో, ఈ మధ్య చేపలు పట్టడం మానేసి కాన్వెంట్ డ్రెస్సులు బూట్లు సముద్రంలో పడుతున్నావా? నే పట్టలేదు, సముద్ర పొడ్డం దొరికినాయి. ఏవి? బూట్లు, ఈ డ్రెస్సులు. అవును. బూట్ ఒక చోట, డ్రెస్ ఒక చోట, టై ఒక అవును. చోట, విడివిడిగా. అవును, ఇవన్నీ పిల్ల కథ వేశారు, విడివిడిగా ఎలా దొరికే? అది అవి అది అవి చెప్పు. ఆవిడ ఆవిడ చెప్పు, కమా చెప్పు. ఆవిడేం చెప్పు? ఆవిడేం చెప్పు? అబద్ధం, అతను చెప్పేదంత అబద్ధం. నేను నా బిడ్డని చంపలేదు. కాదు, నువ్వే నీ బిడ్డను చంపావు. నేను చంపలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ పిల్లని ఈయనే హత్య చేసినట్లుగా కళ్ళతో చూసిన సాక్షులు గాని నిరూపించే ఆధారాలు గాని లేవు యువర్ ఆనర్. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. ఈమె తన బిడ్డను చంపింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఎవరు కంటితో చూడలేదు. అలాగే ఈమె భర్తకి ఎదురింటి స్వప్నకి సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఎవరు కంటితో చూడలేదు. కేవలం తన ఊహలతో, ఓన్లీ విత్ హర్ ఇమాజినేషన్స్ షీ హాస్ అసాసినేటెడ్ హర్ క్యారెక్టర్. కేవలం ఊహలతో వ్యక్తిత్వాన్ని హత్య చేసే ఈమె ఎటువంటి హత్య చేయడానికైనా వెనకాడదని కొట్టువారు నమ్మవలసిందిగా కోరుకుంటున్నాను యువరాన. కన్న బిడ్డని, ఆ బిడ్డ జన్మకు కారకుడైన భర్తని గాల్లో విడిచిపెట్టి స్వేచ్ఛగా తిరుగుతున్న ఈమె కేవలం స్వప్న మీద ఉన్న కక్ష తీర్చుకోవడం కోసమే ఈ హత్య చేసిందని కోర్టు వారు నమ్మి ఈమెకు శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువరానా. కోర్ట్ ఈజ్ అడ్జెంట్. నా పాప ఎక్కడ? ఉంది. ఎక్కడ? ఉండాల్సిన చోట. ఇచ్చే. పని అవ్వకుండానా? నువ్వు చెప్పింది ఒకటే, జరిగింది ఒకటే. దాన్ని ఇంట్లోంచి పంపించడానికి ఇదే మార్గం అన్నావు, నమ్మాను. తల కిందలైంది. ఇప్పుడు నన్నే జైల్లో పెట్టేట్టున్నారు. నీ కర్మ. ముందు నా బిడ్డ నాకు ఇచ్చే. నువ్వు చెప్పిందల్లా వినడానికి నేను నీ మొగుడు అనుకున్నావా? నీ బిడ్డ నీకు కావాలంటే ₹1,00,000 పట్టురా. 1,00,000? అన్నయ్య నువ్వు కలిసి నా కాపురాన్ని నిలబడతారనుకుంటే ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఇది బ్లాక్ మెయిల్ కాదు, బ్యాంక్ మెయిల్. మన ఉద్యోగమే బ్యాంక్ క్యాషియర్. టోకెన్ ఇస్తే క్యాష్ ఇస్తా, క్యాష్ ఇస్తే చలాన్ ఇస్తా. ఇవ్వాలనుకున్నా పుచ్చుకోవాలనుకున్నా ఏదో ఒకటి నాకు ఇవ్వాలి. ఇది నాకు అలవాటైపోయింది. సపోజ్ జరగలేదనుకో, నిజంగా నీ బిడ్డను చంపేస్తా, నిజంగా నీకు జైలు శిక్ష పడుతుంది, నిజంగానే నిన్ను ఉరి తీసేస్తా.